సో చాలామందికి తిన్న వెంటనే ఫుడ్ డైజెషన్ అవ్వదు. చాలా లేట్‌గా అవుతుంటుంటది. ఒకవేళ అలా అవుతే దేనికి సంకేతం అంటారు? రైట్. మనకు డైజెషన్ జరగకపోవడానికి రీజన్ ఏంటంటే, మనము డైజెస్టివ్ సిస్టమ్‌కి రెస్ట్ ఇచ్చి సావట్లేదు. అది దానికి కొంతసేపు రెస్ట్ ఇస్తే అది దాని పని అది చేసుకుంటుంది. అది కాకుండా పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, రాత్రి తింటారు, మిడ్‌నైట్ బిర్యానీలు తింటారు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే 6 పూటలు తింటున్నారు. 6 పూటలు తిని వదిలేస్తారా? మధ్య మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్‌లు, కూల్ డ్రింక్‌లు అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. దానికి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? రెస్ట్ దొరికితే మీరు ఈరోజు రెస్ట్ తీసుకుంటే పొద్దునంతా కష్టపడి పని చేస్తారు. రాత్రి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పొద్దున కష్టపడి పని చేస్తున్నారు. మీరు రెస్ట్ తీసుకుంటున్నారని మీ డైజెస్టివ్ సిస్టమ్‌కి రెస్ట్ ఇయ్యట్లేదు మీరు. అది రికవర్ కావాలి కదా! దానికి కూడా వియర్ అండ్ టియర్ అనేది ఉంటుంది కదా! దానికి కావాల్సిన రెస్ట్ ఇస్తే దాని డ్యామేజ్ అంతా అది రికవర్ చేసుకుంటుంది. ఆ డ్యామేజ్ దానికి కావాల్సిన హార్మోన్స్ గానీ, దానికి కావాల్సిన మెటబాలిక్ యాక్టివిటీస్ గానీ అన్నీ రీసెట్ కావాలి. అలా చేయాలి అంటే మనం 11:00 నుంచి 6:00 లోపల ఫుడ్ తినాలి. తినకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని మనం సర్కేడియన్ రిథమ్ అంటాము. సర్కేడియన్ రిథమ్ గురించి ఒక సబ్ చాప్టర్ ఉంది దీంట్లో. అంటే సర్కేడియన్ రిథమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ టైంలో ఏం చేయాలి అనేది తప్పకుండా ఈ బుక్ చదివితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.